అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి చూడవున్నామంటే సిఎన్సి మిల్లింగ్లో జామెట్రికల్ ఆఫ్సెట్, దట్ మీన్స్ వర్క్ ఆఫ్సెట్ ఎలా తీసుకోవాలంటే ఈరోజు చూస్తాం. దాని ముందు మన ఇన్స్టిట్యూట్ బుక్ ఉంది. దీన్ని మీరు అందరి ముందు ఇంట్రడ్యూస్ చేసాం. ఈ బుక్లో సిఎన్సి గురించి, సిఎన్సి లేత్, సిఎన్సి మిల్లింగ్ గురించి అన్నీ ఉంది. ఈ బుక్లో జీ కోడ్స్ అంటే ఏంటి, ఎం కోడ్స్ అంటే ఏంటి అన్నీ ఉంది. ఈరోజు మనం రేడియస్ ఆఫ్సెట్, హైట్ ఆఫ్సెట్, వర్క్ ఆఫ్సెట్ గురించి చూస్తాం. అబ్సల్యూట్ మెథడ్ అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ మెథడ్ అంటే ఏంటి అన్నీ ఉంది ఈ బుక్లో. ఈ బుక్లో బేసిక్ ప్రోగ్రామ్ నుంచి కష్టమైన ప్రోగ్రామ్ అన్నీ ఉంది. ఇది అన్నీ మన స్టూడెంట్ చైలో రాసినది. కొన్ని ఇన్స్టిట్యూట్లో చూసారంటే ప్రింట్అవుట్ మాత్రమే ఇస్తారు, కానీ మన ఇన్స్టిట్యూట్లో ఇదన్నీ చైలో రాసి ఇస్తారు. పేజ్ నెంబర్ 53లో సిఎన్సి టర్నింగ్, దట్ మీన్స్ సిఎన్సి లేత్ ఉంది. ఈ బుక్లో టైప్స్ ఆఫ్ ఆపరేషన్లో పేసింగ్, బోరింగ్, డ్రిల్లింగ్, గ్రూవింగ్, థ్రెడ్డింగ్, టాపర్ థ్రెడ్డింగ్, యాంగిల్ క్యాల్కులేషను అండ్ టాపర్ యాంగిల్ క్యాల్కులేషను అన్నీ ఉంది ఈ బుక్లో. మీకు ఈ బుక్ కావాలంటే మీరు సార్ని కాంటాక్ట్ చేసుకోండి. సార్ ఒక తక్కువైన ధరలో ఈ బుక్ని మీరు అందరికీ ఇస్తారు. ఇప్పుడు మనం వర్క్ ఆఫ్సెట్ గురించి చూస్తాం. ఫస్ట్ మన మిషన్ సిమ్యులేషన్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వర్క్ పీస్ని ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ టూల్ సెలెక్షన్లో ఫ్లాట్ ఎండ్ మిల్ కటర్. ఇప్పుడు నా డయా ఒక 20 ఇస్తాను, ఓకే ఇవ్వండి. నెక్స్ట్ దాన్ని యాడ్ టూల్ మ్యాగజైన్లో టూల్ స్టేషన్ 1లో పెట్టుకోండి, ఓకే. ఇప్పుడు నా టూల్ ఈ మ్యాగజైన్లో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ రెఫరెన్స్ పాయింట్, దట్ మీన్స్ హోమ్ పొజిషన్కి పెట్టండి. ఫస్ట్ ఇజెట్ని పంపండి పైన, నెక్స్ట్ ఎక్స్, వై. ఇప్పుడు ఫస్ట్ వర్క్ ఆఫ్ సెట్ తీసుకుంటాను నేను. దానికి ఎడ్జ్ ఫైండర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు నా ఎడ్జ్ ఫైండర్ ఈ హోల్డర్లో ఫిక్స్ అయింది. నెక్స్ట్ జాబ్ మోడ్లో పెట్టుకోండి. ఇప్పుడు కింద తీసుకురావండి. ఇప్పుడు ఎడ్జ్ ఫైండర్ దగ్గర ఈ వర్క్ పీస్ని తీసుకురాబోతున్నా. పొజిషన్లో చూసుకోండి. ఇప్పుడు ఎక్స్, ఇప్పుడు హ్యాండిల్ మోడ్లో వేసుకోండి. ట్రిగ్గర్ ఇక్కడ ఉంది, ఎక్స్. నేను ఒక 10 మైక్రాన్స్లో పెట్టుకుంటా. స్లోగా మూవ్ చేయాలి. ఇప్పుడు ఆ ఎడ్జ్ ఫైండర్ ఆ రూపీస్ని టచ్ అయినప్పుడు ఒక లైట్ ఫామ్ అవుతుంది ఆ ఎడ్జ్ ఫైండర్లో. ఓకే. ఇప్పుడు రియల్లో పెట్టుకోండి, ఎక్స్ ఆర్జిన్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్స్లో
100 మైక్రాన్స్లు పెట్టుకోండి. ఇజెట్ని పైన తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ పక్కన చేసిన పనిని ఆ పక్కని చేయాల. ఇప్పుడు ఈ పక్కనే దించండి. ఇజెట్ ఇప్పుడు ఎక్స్లో పెట్టుకోండి. 10 మైక్రాన్స్ ఇక్కడ టచ్ అయిందంటే ఇక్కడ ఎడ్జ్ ఫెండర్లో లైట్ ఆన్ అవుతుంది. అప్పుడు ఒక వాల్యూ ఇదిలో వస్తుంది. ఆ వాల్యూని డివైడ్ బై 2 ఇవ్వాలా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని డివైడ్ బై 2 ఇవ్వండి. $54.93 వస్తుంది. ఇప్పుడు ఇదిని ఆర్జిన్ చేసుకోండి. ఎక్స్ ఆర్జిన్. ఇప్పుడు ఇజెట్కి వేసి 100 మైక్రాన్స్లు పెట్టుకోండి. డివైడ్ బై 2 వేసినప్పుడు ఏ వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని సెంటర్ చేసుకోండి. వన్ మైక్రాన్స్లు పెట్టుకోండి. ఇప్పుడు ఆఫ్సెట్కి వెళ్ళి వర్క్ ఆఫ్సెట్లో G54 వర్క్ ఆఫ్సెట్ నంబర్ 1 ఇదిలో x0 మెషర్ ఇవ్వండి. ఇప్పుడు ఆ పొజిషన్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడ ఫీడ్ అయింది. నెక్స్ట్ ఎక్స్ని ఎలా చేసామో అలా వైని చేయాలా. ఇప్పుడు వైలో పెట్టుకోండి 100 మైక్రాన్స్. పొజిషన్లో చూసుకోండి. ఇజెట్ ఇజెట్ వై. ఇప్పుడు 10 మైక్రాన్స్లో పెట్టుకోండి. సేమ్ ఫార్మాట్ ఎక్స్ని ఎలా చేసామో అలా వైని చేయాలా. టచ్ అయింది. ఇప్పుడు వై ఆర్జిన్. నెక్స్ట్ ఇజెట్లో వేసి పైన పంపండి. 100 మైక్రాన్స్లో పెట్టుకోండి. ఇప్పుడు వై 10 మైక్రాన్స్లో పెట్టుకోండి. అన్ని స్లోగా మూవ్ చేయాలి. ఇప్పుడు ఈ వై వాల్యూని డివైడ్ బై 2 ఇవ్వండి. డివైడ్ బై 2 ఇవ్వండి అంటే ఏ వాల్యూ వస్తుందంటే 54.87. ఇప్పుడు వై ఆర్జిన్ ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు డివైడ్ బై 2 వేసినప్పుడు ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూకి ఎడ్జ్ ఫైండర్ని తీసుకురాబోతున్నాను నేను.
1 మైక్రాన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆఫ్సెట్కి వెళ్ళి అక్కడ వైలో 0 మెషర్ ఇవ్వండి. ఇప్పుడు పొజిషన్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడ ఫీడ్ అయింది. నెక్స్ట్ వర్క్ ఆఫ్సెట్ ఫినిష్ అయింది. ఇప్పుడు హైట్ ఆఫ్సెట్, దానికి ముందు ఇక్కడ ఇజెట్లో 0 ఇన్పుట్ ఇవ్వండి. అప్పుడే మన హైట్ ఆఫ్సెట్ కరెక్ట్గా వస్తుంది. దానికోసమే ఇక్కడ 0 ఇవ్వండి. ఇప్పుడు హోమ్ పొజిషన్కి పంపండి ఇజెట్ని. ఇప్పుడు అన్లోడ్ చేసుకోండి ఎడ్జ్ ఫౌండరీని. నెక్స్ట్ ఎండిఐ మోడ్లో వేసి ప్రోగ్రాంలో ఎండిఐ ఉంది, అందులో M06 టూల్ చేంజ్ T01 టూల్ నెంబర్ 1 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్ ఇవ్వండి. ఇప్పుడు సైకిల్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మన టూల్ ఈ హోల్డర్లో ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు M03 S1000 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్. ఇప్పుడు స్పిండిల్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇజెట్లో వేసుకోండి, 100 మైక్రాన్స్లో వేసుకోండి. హ్యాండిల్ మోడ్ ఇక్కడ పొజిషన్ని చూసుకోండి. స్లోగా మూవ్ చేయాల. జస్ట్ ఈ టూల్ ఆ వర్క్ పీస్ ఫేస్ని లైట్ టచ్ అవ్వాలి. అయినప్పుడు ఒక బర్రు ఫామ్ అవుతుంది. జూమ్ చేసుకోండి. ఇప్పుడు కింద వచ్చింది. ఇప్పుడు 10 మైక్రాన్స్లో పెట్టుకోండి. స్లోగా మూవ్ అవ్వాలి. ఇప్పుడు టచ్ అయిందంటే ఒక బర్రు ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూని ఆఫ్సెట్ ఇది మన జామెట్రికల్ ఆఫ్సెట్. హైట్ ఆఫ్సెట్లో ఇప్పుడు ఇక్కడ 0 ఇవ్వకూడదు, కానీ ఇది హైట్ ఆఫ్సెట్. దానికోసం పొజిషన్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇక్కడ ఫీడ్ చేయాలి. -175.290 ఆ వాల్యూని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. -175.290. ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇదే మన రేడియస్ ఆఫ్సెట్. ఇప్పుడు ఈ టూల్ డయా ఎంత 20 ఇస్తాను. ఇప్పుడు ఆ 20ని ఆఫ్, దట్ మీన్స్ హాఫ్ వాల్యూ. డయా 20 అంటే హాఫ్ వాల్యూ అంటే 10. ఆ వాల్యూని ఇక్కడ ఇవ్వండి. ఇన్పుట్. ఇప్పుడు మన హైట్ ఆఫ్సెట్ పూర్తి అయింది. ఇప్పుడు అన్ని ఇదిని హోమ్ పొజిషన్కి పంపండి. ఫస్ట్ ఇజెట్, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ వై. ఇప్పుడు స్పిండిల్ని ఆఫ్ చేసుకోండి. ఎండిఐ మోడ్లో వేసి ప్రోగ్రాము ఎండిఐ M05 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్ స్టాప్. ఇప్పుడు మన స్పిండిల్ స్టాప్ అయింది. ఇప్పుడు కొత్త వర్క్ పీస్ తీసుకుంటాను నేను. సేమ్ వర్క్ పీస్, కొత్త వర్క్ పీస్ నేను తీసుకుంటా. ఇప్పుడు మనం చేసిన వర్క్ ఆఫ్సెట్ కరెక్టా లేదా అంటే ఇప్పుడు చూస్తాం. ఎండిఐ మోడ్లో వేసుకోండి. G00 దట్ మీన్స్ ర్యాపిడ్ మూమెంట్. G90 అబ్సల్యూట్
మెథడ్. G54 వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ x0 y0 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మన వర్క్ పీస్ కరెక్ట్గా ఆ సెంటర్లో వచ్చి నిలబడాల. ఇప్పుడు మన వర్క్ పీస్ కరెక్ట్గా ఇక్కడ నుంచి నిల్చుంది. నెక్స్ట్ హైట్ ఆఫ్సెట్ G43 Z5 H1 height number 1 end of block insert. ఇప్పుడు మన టూల్ ఈ వర్క్ పీస్ నుంచి ఒక 5 mm పైన ఉంది. ఇప్పుడు మనం చేసిన వర్క్ ఆఫ్సెట్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా మిషన్కి వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.